హలో ఫ్రెండ్స్, అందరికీ ముందుగా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎగ్ బిర్యానీ చూస్తున్నామండి. అంటే మేము నిన్న నైట్ చేసుకున్నాం, 31st నైట్ చేసుకున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓన్లీ ఇంట్లో ఉన్న ఐటమ్స్తో చేసిన సింపుల్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్న. ఆయిల్ యాడ్ చేసుకొని ఒక పెద్ద ఉల్లిగడ్డని ఇలా కట్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసుకొని, ఇది మనము బ్రౌన్ ఆనియన్ ఉంటుంది కదా, అలా వేయించుకోవాలన్నమాట ఆయిల్లో. మనకి ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. చూడండి, ఇలా బ్రౌన్ ఆనియన్స్ అయిపోయినాయి. ఇలా అయిపోయిన తర్వాత మనము వేరే ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. అంతే, సింపుల్ రెసిపీ, బాగుంటుంది. బ్రౌన్ ఆనియన్ వేస్తే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత నేను ఇక్కడ బాయిల్ చేసుకొని ఎగ్స్ పొట్టు తీసేసుకున్న ఎగ్స్ వేసుకుంటున్నా. 6 ఎగ్స్ వేసుకున్నా. 6 ఎగ్స్ యాడ్ చేసుకొని అదే ఆయిల్ వేసుకున్నా. మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఎందుకులే అనేసి అలా దాంట్లోనే కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. ఇవి కొంచెం వేగితే బాగుంటుంది. ఎప్పుడైనా ఎగ్స్ కర్రీ చేసినప్పుడు కూడా ఇలా వేయించి చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత నేను కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకున్నా. ఇక్కడ స్పైసెస్ ఏమి యాడ్ చేసుకోలేదు, ఇంకా అన్నీ కారం అయిపోతాయి కదా అనేసి కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకొని మంచిగా ఇలా వేయించుకున్నా. ఇవి మంచిగా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్స్ ఇలా వేయించండి, ఎప్పుడైనా కర్రీ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత అవి పక్కన పెట్టుకున్నా. ఒక గిన్నెలో నేను 3/4 kg రైస్ తీసుకున్నా. మాకు సరిపోతుందండి, అంటే 750 grams తీసుకొని దాంట్లోనే కొంచెం కొత్తిమీర, పుదీనా, ఒక 2 స్పూన్లంత ఉప్పు, అంటే 2 స్పూన్లు నిండా కాదు కొంచెమే. తర్వాత బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటా. ఒక టీ స్పూన్ అంత ఆయిల్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టుకొని పక్కన వేరే స్టవ్ మీద పెట్టుకుందాము. తర్వాత ఇట్లా ఒక పెద్ద గిన్నె తీసుకోండి. నేనైతే 3/4 kg రైస్కి నేను 1.5 kg రైస్ అయ్యే గిన్నె తీసుకున్నాను అనమాట. కొంచెం పెద్దదే తీసుకోండి. ఎప్పుడైనా మనం బిర్యానీ చేసేటప్పుడు పెద్ద గిన్నెలనే చేయండి, చిన్న వాటిలలో చేయకండి, మెత్తగా అయిపోతుంది. ఇలా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న, నెయ్యి యాడ్ చేసుకున్న. ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని దాంట్లోనే స్పైసెస్, ఇవి బిర్యానీ స్పైసెస్ ఉన్నాయిగా, నా దగ్గర ఏవి ఉన్నాయో అవే యాడ్ చేసుకున్నా. కొంచెమే యాడ్ చేసుకున్నా, ఎక్కువ యాడ్ చేయలేదు. స్పైస్ అయితే ఎక్కువ తినలేము నైట్ టైం కదా, అందుకే వద్దని లైట్గా యాడ్ చేసుకున్నా. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి యాడ్ చేసుకున్నా. ఒక 3 ఉల్లిపాయలని కట్ చేసుకొని యాడ్ చేసుకున్నా చిన్న ముక్కలుగా. ఉల్లిపాయలు వేస్తేనే బాగుంటుంది ఎక్కువ. ఇంకొంచెం వేద్దాం అనుకున్నా కానీ రైస్ స్వీట్ అయిపోతుంది అనేసి నేను తక్కువనే వేసిన అనమాట. ఇవి కొంచెం బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఎంత వీలైతే అంత వేయించండి. తర్వాత నేను కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నా. అది ఇప్పుడు కలిపేది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే చేసుకున్నా అండి. అది యాడ్ చేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు వేగనిద్దాం ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకోండి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అవసరం ఉండదు, ఉంటే యాడ్ చేయండి, లేకపోతే లేదు. కొత్తిమీర, పుదీనా అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని నేను టమాటాని కట్ చేస్తే బాగుండదు అనేసి మిక్సీ చేసిన అనమాట. 3 టమాటాలని తీసుకొని, మీడియం సైజ్ టమాటాలు తీసుకొని మిక్సీ చేసుకున్న, మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకున్న. మంచిగా పచ్చి టమాటా కదా, అవి స్మెల్ పోయే వరకు మూత పెట్టి వేయించండి. మధ్యలో కలుపుతూ ఉండండి, అడుగు మాడిపోతుంటుంది, కలుపుతూ ఉండండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒక 5 minutes అట్లా వేగనివ్వండి. చూడండి, మూత తీస్తే ఇలా పొగలు వస్తున్నాయి కదా. మళ్ళీ మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత నేను 2 టీ స్పూన్ల కారం యాడ్ చేసిన. 1 స్పూను ఉప్పు అనమాట. ఆల్రెడీ కారంలో ఉప్పు ఉంటుంది నాకు, అందుకని ఇక్కడ నేను 1 స్పూన్ మాత్రమే ఉప్పు యాడ్ చేసుకున్నా. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. ఇదంతా కలిసే వరకు కలుపుకోండి. ఎంత కలిపితే అంత టేస్ట్ వస్తుంది అనమాట బిర్యానీని. తర్వాత ఇక్కడ ధనియాల పొడి యాడ్ చేసుకున్నా. 2 స్పూన్లు ధనియాల పొడి యాడ్ చేసుకున్నా. 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నా. నేను ఇంట్లో చేసుకున్నవే అండి ఇవి యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోండి. మంచిగా కలిపి మళ్ళీ ఒక 5 minutes వరకు మూత పెట్టి వేగనివ్వండి.
పచ్చివాసన పోతుంది. ఈ స్పైసెస్ కూడా మసాలాలు కూడా మంచిగా స్మెల్ వస్తుంటాయి. నేను ఇక్కడ ఏం చేసిన అంటే పెరుగును కూడా మిక్సీ బట్టి వేసిన అనమాట. గడ్డలు గడ్డల్లాగా కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఎప్పుడైనా బిర్యానీలా చేసేటప్పుడు మిక్సీ బట్టి వేయండి, చాలా బాగుంటుంది. దాంట్లో నెయ్యి కూడా మంచిగా వస్తుంటుంది అనమాట, స్మెల్ వస్తుంటుంది. ఇలా మిక్సీ బట్టి వేసిన తర్వాత మూత పెట్టి అది వేగనిద్దాము. ఇక్కడ రైస్ చూడండి, రైస్ మనకి 70% ఉడికితే చాలు, ఇంకొక 30% మనకు బిర్యానీలో ఉడుకుతుంది అనమాట. చూడండి ఇక్కడ రైస్ మంచిగా అవుతుంది. దీన్ని మూత పెట్టి ఉడకనిద్దాము. రైస్ ఇంకొక 20% అయితే అయిపోతుంది మనకి. ఇక్కడ చూడండి ఇట్లా మనము పెరుగు యాడ్ చేసుకున్నాం కదా, పెరుగులో నుంచి మంచిగా నెయ్యి వెన్న ఇలా బయటకు వస్తుంది అనమాట. అలా బయటకు వచ్చినప్పుడు కలిపి మూత పెట్టండి. మూత పెట్టి మళ్ళీ ఒకసారి తీసి చూడండి. ఇలా ఆయిల్ మనకు పైకి వచ్చిందంటే ఆనియన్, టమాటో ఇవన్నీ మంచిగా ఉడికిపోయినాయి అనమాట. ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత మనం ఫస్ట్ వేయించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ని యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. ఎగ్స్ ఇప్పుడు కొంచెం చిన్నగా కలపండి, లేకపోతే విరిగిపోతాయి అన్నమాట. చిన్నగా కలిపి ఇలా మూత పెట్టుకోవాలి అంతే, ఇంకేం లేదు, ఇంకేం వేయాల్సిన అవసరం ఏం లేదు. ఇలా మూత పెట్టి ఒక 5 minutes ఉడకనివ్వండి. ఈ మసాలాలు ఇవన్నీ ఎగ్స్కి మంచిగా పడతాయి. ఇలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి ఒకసారి. కలుపుకున్న తర్వాత మనకి ఇక్కడ రైస్ అయ్యింది. రైస్ని కూడా యాడ్ చేసుకుందాము. మనకి కొంచెం పలుకు మీద ఉన్నప్పుడే ఏమన్నా వాటర్ ఉంటే, గంజి ఉంటుంది కదా, ఉంటే వంచేసుకొని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. మెత్తగా కానివ్వకండి, రైస్ మొత్తం ఉడకనివ్వకండి. అలా అయిన తర్వాత యాడ్ చేసుకున్నాక బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని పైన నేను ఒక 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకున్నా. నేను హీట్ చేసిన నెయ్యి వేసిన, చలికాలం కదా గడ్డలు గడ్డలు ఉంటుంది, కొంచెం వేడి చేసి నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న బరువు పెట్టేసి ఒక 10 minutes అట్లా ఉడకనిచ్చిన బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సింపుల్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇంట్లోనే మంచిగా హెల్తీగా ఎక్కువ స్పైసెస్ వేయకుండా నార్మల్గా వేసేసి చేసిన ఎంత టేస్ట్ వచ్చిందంటే చాలా టేస్ట్ వచ్చింది. మీరు కూడా ఎవరైనా ట్రై చేయండి, ఇదే పద్ధతిలో ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.